మహాభారతంలో దుష్టత్వానికి ప్రతీకగా కౌరవులను మనం భావిస్తాం. అయితే దుష్టులైన కౌరవుల్లో కూడా మంచి లక్షణాలు ఉన్నాయట. దానిలో పెద్దవాడైన దుర్యోధనుడికి అన్ని ఉత్తమ లక్షణాలుండగా కేవలం రాజ్యం కోసం మాత్రమే ధర్మాన్ని తప్పాడని అంటారు. మరి అటువంటి దుర్యోధనుల్లో ఉన్న సుగుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజ్యాధికారం కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధంగా కొందరు మహాభారతాన్ని చెబుతారు. ధృతరాష్ట్రుని కుమారుడు దుర్యోధనుడు కుట్రలను ఛేదించడానికి మంచివారైన పాండవులు యుద్ధం చేశారని పేర్కొంటారు. దుర్యోధనులోనూ అనేక సుగుణాలు ఉన్నాయి. ఈయన హస్తినాపుర రాజ్యాన్ని పాండవుల కంటే చక్కగా పరిపాలించాడట. ధర్మరాజు అర్జునులతో పోల్చుకుంటే మంచి నాయకుడిగాను గుర్తింపు పొందాడు. ఆ కాలంలోనే కుల వివక్షతను దుర్యోధనుడు వ్యతిరేకించాడు. దీనికి నిదర్శనమే కర్ణుడితో స్నేహం. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడికి అండగా నిలిచాడు. క్షత్రియులు మాత్రమే పాల్గొనే స్వయంవరంలో రథసారథి కొడుకు తక్కువ కులంవాడు పాల్గొనడానికి అర్హుడు కాదంటూ కొందరు చేసిన వాదనను దుర్యోధనుడు తిప్పికొట్టాడు. అంతేకాదు అతన్ని అంగరాజ్యానికి రాజుగా ప్రకటించాడు. కర్ణుడితో స్నేహంలో అత్యున్నతమైన మానవతా విలువలను పాటించాడు దుర్యోధనుడు. ప్రతిభను గుర్తించి గౌరవించడంలోనూ ముందున్నాడు. విలువిద్యలో అపార నైపుణ్యం సాధించిన ఏకలవ్యుడి బొటనవేలును గురుదక్షిణగా పొందిన తమ గురువు ద్రోణాచార్యుని వైఖరిని దుర్యోధనుడు తప్పుపట్టాడు. విలువిద్యలో ప్రపంచంలో గొప్పవాడిగా తయారు చేస్తానని ప్రియ శిష్యుడు అర్జునుడికి ఇచ్చిన మాట కోసం ఏకలవ్యుడి బొటనవేలును ద్రోణాచార్యుడు తీసుకోవడాన్ని దుర్యోధనుడు వ్యతిరేకించాడు. భీష్మ పితామహుణ్ణి ఎల్లప్పుడూ తన హృదయంలో భగవంతుడిగా ఆరాధించాడు. భీష్ముని మాటను గౌరవించేవాడు. కృష్ణుడి సోదరుడు బలరాముడి దగ్గర గద విద్యలో శిక్షణను తీసుకున్నాడు. ఇందులో భీముడిని మించిన ప్రావీణ్యం సాధించాడు. అయితే భీముడు యుద్ధ నియమాలను అతిక్రమించి దొంగ దెబ్బతీసి సుయోధనును ఓడించాడు. నిండు సభలో ద్రౌపదిని అవమానించిన సందర్భంలోనూ దుర్యోధనుడు తన చర్యలను సమర్థించుకోలేదు. ప్రతీకారేచ్ఛ రగిలించడానికి తన భార్య అయిన ద్రౌపదిని ధర్మరాజు పావుగా ఉపయోగించాడు. కృష్ణుడి సోదరి సుభద్ర బలరాముడితో కలిసి హస్తినాపురను సందర్శించినప్పుడు తొలిచూపులోనే దుర్యోధనుడిని ఇష్టపడింది. కానీ కర్ణుడిని అంగదేశానికి రాజుగా ప్రకటించడంతో తన ఆలోచనలను మార్చుకుంది. ఈ విధంగా దుష్టుడిగా పేరుగాంచిన దుర్యోధనుల్లోనూ అనేక సుగుణాలు ఉన్నాయి. కేవలం రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం అన్నదమ్ములతో విభేదించి అధర్మ మార్గాన్ని అనుసరించాల్సి వచ్చిందని కొందరు మహాభారతం గురించి విశ్లేషిస్తూ ఉంటారు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.